చంద్రబాబు అవసరం ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఉందండి. ఎందుకంటే ఎస్పెషల్లీ జాబ్స్ అనేవి లేవు. వాలంటరీ పోస్టులు ఇవి కాదండి యూత్‌కి కావాల్సింది. యూత్‌కి కావాల్సింది మంచి మంచి ఎంఎన్‌సి కంపెనీస్ రావాలి. అవి రావాలంటే ముందు రాజధాని ఉండాలి. ఏ షాప్ అయినా మెయిన్ సెంటర్‌లో పెడతారు గానీ ఎక్కడో పొలాల్లో, అడవుల్లో పెడితే బిజినెస్ సాగదు. అందుకని మన రాష్ట్రానికి రాజధాని ఉంటే కంపల్సరీగా ఎంఎన్‌సి కంపెనీస్ వస్తాయి. తద్వారా యూత్‌కి మంచి ఎంప్లాయ్‌మెంట్ లభిస్తుంది. ఈ లోకల్‌గా ఆలోచించే లీడర్స్ ఇవన్నీ ఏందంటే పంచుతున్నాం, డబ్బులు పంచుతున్నాం. ఎంతవరకు డబ్బులు పంచుతున్నాం? ఎన్ని రోజులు ఇస్తాం డబ్బులు? రాష్ట్ర డబ్బులు ఎకానమీ ఎలా వస్తుంది రాష్ట్రానికి? కంపెనీస్ రావాలి. ఆ కంపెనీస్, ఇండస్ట్రీలు వస్తేనే కదా రాష్ట్రానికి ట్యాక్స్ వచ్చేది. అది ముందు జనాలు తెలుసుకోవాల్సిన విషయం అది. ఈ 4 ఏళ్లలో వైఎస్ జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? 0%. 0 మార్క్స్. నో డెవలప్మెంట్. వీ నీడ్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ యూత్. ఏం లేదు. వాలంటరీ పోస్టులు ఏం చేసుకోవాలండి? ఈ రోజున 5,000 తీసుకొచ్చి గుంటూరు టౌన్లో నువ్వు మంత్కి కావాల్సినవి నీకు ఎక్స్పెన్సెస్ వస్తాయా? 5,000 తోటి రావు. ఇది కాదు కావాల్సింది యూత్కి. యూత్కి కావాల్సింది టాప్ మోస్ట్ లెవెల్. కుల మత పిచ్చితోటి ఉందండి స్టేటు. అది అది ఎప్పుడైతే పోద్దో అప్పుడే ఈ స్టేట్ డెవలప్ అయింది. ఒక మాట వినిపిస్తుంది, ఇన్ కేస్ భవిష్యత్తులో చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే నవరత్నాలు కంటిన్యూ చేస్తారా లేదా అనే మాట వినిపిస్తుంది. అది నాకు తెలియదండి కంటిన్యూ. సో ఇన్ ఫ్యూచర్ ఏపీ ఇంకా ప్రభా వెలగాలి అంటే ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడేనండి. 100కి 100%. కొడాలి నాని గారి గురించి కొడాలి నాని గారు మాట్లాడటం వేస్ట్ అండి. ఎందుకు? కొడాలి నాని గారు మాటి అసలు వేస్ట్ అండి. మాట్లాడటమే వేస్ట్. వల్లభనేని వంశీ గారు అసలు వేస్ట్ అండి. నాకు కావాల్సింది నా స్టేట్ డెవలప్మెంట్. అది కావాల్సింది ఎలా వస్తుందంటే చంద్రబాబు వల్ల చాలు. అది చాలు. నాకు రాజకీయ నాయకులతో నాకు సంబంధం లేదు. పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. మనకు తెలియదుగా ఫ్యూచర్. అది చెప్పలేమండి. ఓకే, వచ్చి ఉండొచ్చు. మేబీ జనాల యొక్క రెవల్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. నేను చంద్రబాబు నాయుడు కావాలి అనుకుంటున్నా స్టేట్కి. ఐ నీడ్ డెవలప్మెంట్, నాట్ స్కీమ్స్. 5,000 10,000 కాదు కావాల్సింది యూత్కి. లక్షలు శాలరీలు కావాలి. ఎంఎన్సీ కంపెనీస్ రావాలి. రాజధాని డెవలప్ కావాలి. తద్వారా స్టేట్ డెవలప్ కావాలి. అది కులం మతాలతో సంబంధం లేకుండా ఉండాలి. అది ఒక స్టేట్ పౌరుడిగా నేను చెప్తున్నాను. నాకు 10,000 5,000 20,000 పథకాలు నాకు అనవసరం. నా యూత్ డెవలప్ కావాలి. నా స్టేట్ యూత్ డెవలప్ కావాలి. ఎక్కడికో హైదరాబాదు, ఢిల్లీ, బెంగళూరు కాదు. మన స్టేట్లోనే, మన నగరంలోనే జాబులు చేసేటట్టు ఉండాలి. దట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ అబౌట్ చంద్రబాబు నాయుడు.